నమస్కారం అండి. ఈరోజు గ్యాస్ ట్రబుల్ అగ్ని మాంద్యము అనగా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అజీర్ణ సమస్యతో అంటే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి అనేక కారణాల వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దీనికి గ్యాస్ ట్రబుల్ రెండు రకాలు. ఒకటి పెప్టిక్ అల్సర్, రెండు డ్యూయోడెనమ్ అల్సర్. ఈ పెప్టిక్ లో వచ్చే ఇబ్బందులు ఏంటంటే కంఠంలోకి పొల్లటి తేనుపులు రావటం, మంట, ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్, వాంతులు అవ్వడం జరుగుతుంటుంది. డ్యూయోడెనమ్ అల్సర్ అంటే పేగుల్లో వచ్చే అలజడి, చిన్న పేగులు పెద్ద పేగుల్లో వచ్చే అలజడి. వీటి ద్వారా కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్ అంటే ఫ్రీక్వెంట్ గా విరోచనాలు అవడం జరుగుతుంటుంది. దీనిని అశ్రద్ధ చేయటం వలన IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక కంప్లైంట్, IBD, ఇరిటబుల్ బౌల్ డయాబెటిస్ అనే ఒక కంప్లైంట్ వస్తుంది. దీని వలన ఆహారం తిన్న వెంటనే అనేక సార్లు అంటే అనేక మార్లు విరోచనం అవుతుంది. తద్వారా పేషెంట్ చాలా చికాకుగా ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో చక్కటి వైద్యం ఉంది. చికిత్స కొరకు మీరు పై నంబర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము.